హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ అనేది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు వాటర్ పోసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోవాలి. నానిపోయిన తర్వాత కడుక్కుంటే ఈ బియ్యం అనేది ఇరిగిపోతాయి, అందుకని ముందుగానే శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మరొక ప్యాన్ తీసుకొని శుభ్రంగా చికెన్ని, ఒక 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను నేను, కడిగేసి ఆ ప్యాన్లో వేసుకోవాలి. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ ముక్కలకు సరిపడగా సాల్ట్ను కూడా వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల కారం కూడా వేస్తున్నాను. చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుంటున్నాను నేను. తర్వాత ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను నేను. అలాగే గరం మసాలాను కూడా వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 ముక్క లెమన్ పిండుతున్నాను. ఇప్పుడు గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా కలిసేలాగా గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇందాక రైస్ నానబెట్టుకున్నాం కదా, అరగంట తర్వాత బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ని వంపేసేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని గిన్నె నిండా పోస్తాను నేనైతే వాటరు. ఇప్పుడు ఈ రైస్కి సరిపడగా సాల్ట్ని వేస్తున్నాను. అలాగే లవంగాలు, లాలిక్కాయలు, కరక్కాయ, చెక్క, బిర్యానీ మసాలా అన్నీ ఈ రైస్లోనే వేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని పొంగొచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి. లైట్గా పొంగొచ్చింది. ఇప్పుడు ఇలా ఒకసారి గరిటె తీసుకొని కలబెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, రైస్ బాగా ఉడికిపోయింది. ఇలా కొద్దిగా లైట్గా పలుకుందనగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని వంచేసుకోవాలి. మెత్తగా ఉడికించకూడదండి, కొంచెం పలుకుగానే ఉండాలి. ఉడికించుకున్న తర్వాత ఇందాక మనం ఈ చికెన్లో ఇవన్నీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఒకసారి గరిటె తీసుకొని కలబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ ప్యాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక మనం వార్చుకున్న రైస్ని దీనిపైన వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం ఆ చికెన్ ముక్కల మీద వేసుకోవాలి, గ్యాప్ లేకుండా వేసుకోవాలి. ఇలా సమానంగా సదురుకొని రైస్ మొత్తం ఇప్పుడు ఆర్చి బిర్యానీ మసాలా కొంచెం ఒక 2 స్పూన్లు అయితే నేను వేస్తున్నాను. ఈ ఆర్చి బిర్యానీ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది, నేను ఇంట్లో ఇదే వాడతాను. తర్వాత కొత్తిమీర శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన వేస్తున్నాను. అలాగే కొద్దిగా పుదీనా కూడా
శుభ్రం చేసుకొని కడిగేసుకొని పైన వేస్తున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత చూసారు కదా, బిర్యానీ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు గరిటె తీసుకొని ఒకసారి లోపల పీసులు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. రైస్ అయితే బాగా ఉడికిపోయింది, అలాగే పీసులు కూడా ఉడికిపోయలేవో ఒకసారి చూద్దాం. చూసారు కదా, పీసులు కూడా బాగా ఉడికిపోయాయి. ఇలా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేడి మీద కలబెట్టకుండా మూత పెట్టేసుకొని ఒక పావు గంట సేపు చల్లారిన తర్వాత కలుపుకోవాలి. వేడి మీద కలబెడితే మెత్తగా అయిపోతుంది. చల్లారిన తర్వాత కలుపుకుంటే బాస్మతి రైస్ అనేది బాగా విడివిడిగా విడిపోతుంది. చూసారా, పావు గంట సేపు తర్వాత కొంచెం చల్లారింది. ఇప్పుడు కిందికి పైకి బాగా కలబెట్టుకోవాలి. సరే, స్లోగా నెమ్మదిగా గరిటె తీసుకొని కిందికి పైకి ఇలా స్లోగా కలబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బాస్మతి రైస్ అనేది తొందరగా మెత్తగా అయిపోతుంది, అందుకని స్లోగానే గరిటె తీసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు అంతే, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, దమ్ బిర్యానీ చాలా ఈజీగా తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఈ దమ్ బిర్యానీ అనేది ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అనేది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు దీనికి కాంబినేషను చికెన్ కర్రీ కూడా నేను పక్కన పెట్టాను. చికెన్ కర్రీలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.